మన కెరియర్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఇదే కదా. కానీ ఒక్కోసారి ఫ్యూచర్ అంటే అంత గందరగోళంగా అనిశ్చితిగా అనిపిస్తుంటుంది. మరి దాన్ని కాన్ఫిడెన్స్గా ఎలా మార్చుకోవాలి? ఈరోజు మనం కెరియర్ని చాలా స్మార్ట్గా ప్లాన్ చేసుకునే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదే ప్లాన్ ఏ బి సి స్ట్రాటజీ. అసలు ఏం చదవాలి, ఏ జాబ్ చెయ్యాలి, లైఫ్లో ఏం సాధించాలి? అమ్మో, ఈ ప్రశ్నలు మనల్ని తెగ వెంటాడుతుంటాయి కదూ. కాని ఈ ఫీలింగ్ మన ఒక్కరికే రాదు. కెరియర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిన ఎవరికైనా ఇలాంటి టెన్షన్ రావడం చాలా చాలా కామన్. అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి రావాలంటే ఒకే ఒక్క దారి ఉంది. అదేంటంటే ఒక మంచి ప్లానింగ్. మనం గనక కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నామనుకోండి, ఫ్యూచర్ గురించిన భయం పోయి దాన్ని ఫేస్ చేసే ధైర్యం అదే వస్తుంది. సరే, మరి ఆ స్ట్రాటజీ ఏంటో చూసేద్దామా? అదే ABC వ్యూహం. మన ఫ్యూచర్కి ఇది ఒక స్మార్ట్ అప్రోచ్ అన్నమాట. మన కెరియర్ జర్నీకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ప్లాన్ బి, ప్లాన్ సి ఉండటమనేది ఫెయిల్యూర్ కాదు, అస్సలు కాదు. అవి మన తెలివితేటలకు మనమెంత ప్రిపేర్డ్గా ఉన్నామనేదానికి ఒక సింబల్ అన్నమాట. అసలు ఈ ప్లాన్ ABC అంటే ఏంటి? ప్రతి ప్లాన్ని వివరంగా అర్థం చేసుకుందాం పదండి. ఫస్ట్ది ప్లాన్ ఏ. ఇదే మన డ్రీమ్ కెరియర్. నేను ఇదే అవ్వాలి, ఇదే నా ప్యాషన్ అని మనసు బలంగా చెప్పేది. ఇదే మన ఫస్ట్ అండ్ మెయిన్ గోల్. మరి ఒకవేళ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడే వస్తుంది ప్లాన్ బి. ఇది ఒక సూపర్ ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇది ప్లాన్ ఏకి సంబంధించిన ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా కంప్లీట్గా వేరేదైనా కావచ్చు. ఇది ఒక స్ట్రాంగ్ బ్యాకప్. ఇక ప్లాన్ సి. ఇది మనకు ఇంకో ఆల్టర్నేటివ్ పాత్. మన ఇంట్రెస్ట్లకి, స్కిల్స్కి మ్యాచ్ అయ్యే మూడో ఆప్షన్. అంటే మన సేఫ్టీ నెట్ని ఇంకాస్త స్ట్రాంగ్ చేసుకోవడం లాంటిది. సరే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఈ ప్లాన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇదిగో మన యాక్షన్ చెక్లిస్ట్. మొదట ఒక పేపర్ తీసుకుని ABC కెరియర్ ఆప్షన్స్ ఏంటో రాసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఆప్షన్కి ఎలాంటి చదువు కావాలి, ఏ కోర్సులు చెయ్యాలి, ఎంత టైం పడుతుంది అని రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ ఆ కోర్సులు మన దగ్గర్లో, మన టౌన్లో గానీ డిస్ట్రిక్ట్లో గానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నాలుగో స్టెప్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్లాన్కి సుమారుగా ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వేసుకోవాలి. అలాగే మధ్యలో ఎలాంటి అడ్డంకులు రావచ్చో కూడా ఆలోచించి పెట్టుకోవాలి. ఫైనల్గా ఈ ప్లాన్స్ కోసం ఇప్పుడే మనం స్టార్ట్ చేయగలిగే చిన్న చిన్న పనులేంటో ఒక లిస్ట్ రాసుకోవాలి. అంతే. ఇంకాస్త క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అనుకుందాం ప్లాన్ ఏ డాక్టర్ అవ్వడం. ఒకవేళ అది కుదరకపోతే ప్లాన్ బి నర్స్ లేదా ఫిజియోథెరపిస్ట్ కావచ్చు. ఇక ప్లాన్ సి ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు. చూసారా, అన్నీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించినవే. అలాగే ప్లాన్ ఏ టీచర్ అయితే ప్లాన్ బి కౌన్సిలర్, ప్లాన్ సి ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. ఇలా ప్లాన్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇదంతా చూస్తే ఇదేదో వర్క్షీట్ ఫిల్ చేయడంలాగా అనిపించొచ్చు. కానీ కాదు. ఈ స్ట్రాటజీ యొక్క అసలైన పవర్ ఏంటంటే అది మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఇది కేవలం ప్లానింగ్ కాదు, మన మైండ్ సెట్ని మార్చే ఒక పద్ధతి. ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్లానింగ్ అనేది ఒక జర్నీ, ఒక్క రోజులో అయిపోయేది కాదు. టైంని బట్టి మన ప్లాన్స్ మారడం చాలా సహజం. దానికి టెన్షన్ పడక్కర్లేదు. మన ప్లాన్స్ గురించి మన ఇంట్లో వాళ్లతో మాట్లాడాలి. వాళ్ల సపోర్ట్ చాలా ముఖ్యం. అలాగే ఫైనాన్షియల్ ఎయిడ్, స్కాలర్షిప్స్ గురించి కూడా రీసెర్చ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా టైం తీసుకోండి, అవసరపడద్దు. ఈ మొత్తం ప్రాసెస్కి 1 నెల లేదా అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కెరీర్ ప్లానింగ్ అంటే ఏదో ఒకే ఒక డెసిషన్కి ఫిక్స్ అయిపోవటం కాదు. అది ఒక స్మార్ట్ ప్రిపరేషన్. ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి చాలా దారులుంటాయి. వాటికోసం మనం తెలివిగా సిద్ధమవ్వడమే ఈ ప్లానింగ్. చూశారు కదా, 3 దారులు, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఒక్కటే. ఈ పవర్ఫుల్ మెసేజ్తో ఈరోజు సెషన్ ముగిద్దాం. ఈ పద్ధతి ద్వారా ఫ్యూచర్ గురించిన కంగారుని వదిలేసి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. మన కెరియర్ జర్నీకి ఆల్ ది బెస్ట్.